శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో భాగంగా శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు చూద్దాం. ఆంగ్ల తేదీ 12వ తేదీ 7వ నెల 2024 సంవత్సరం శుక్రవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, షష్ఠి తిథి ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి సప్తమి. ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి హస్త నక్షత్రం. పరిఘ యోగం తెల్లవారుజామున 4 గంటల 42 నిమిషాల వరకు, తదుపరి శివం యోగం. తైతుల కరణం ఉదయం 10 గంటల 18 నిమిషాల వరకు, తదుపరి గరజీకరణం. ఇక నేటి వర్జ్యం రాత్రి 12 గంటల 13 నిమిషాల నుండి 1 గంట 59 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 23 నిమిషాల నుండి 1 గంట 12 నిమిషాల వరకు. తిరిగి దుర్ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 43 నిమిషాల నుండి 1 గంట 34 నిమిషాల వరకు. ఇక నేటి అమృత ఘడియలు ఉదయం 6 గంటల 55 నిమిషాల నుండి 8 గంటల 42 నిమిషాల వరకు. ఇక నేటి రాహుకాలం ఉదయం 10:30 గంటల నుండి 12 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. ఇక నేటి తిథి వార నక్షత్రాలను అనుసరించి చేయదగినటువంటి దేవతారాధన గురించి మనం చూచున్నట్లయితే, ఈనాటి సూర్యోదయానికి ఉన్నటువంటి తిథి షష్ఠి తిథి. ఈ షష్ఠి తిథికి సుబ్రహ్మణ్య స్వామి అధిష్టానం. ఆషాఢమాసానికి సుబ్రహ్మణ్య స్వామికి చాలా విశేషమైనటువంటి సంబంధం ఉంది. ఈ ఆషాఢమాసంలో వచ్చేటటువంటి కృత్తికా నక్షత్రాన్ని ఆడి కృత్తిక అని విశేషంగా పర్వదినంగా జరుపుతారు సుబ్రహ్మణ్య సంప్రదాయంలో. ఈ సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి మనకి షణ్మతాలలో కౌమారము అనేటటువంటి మతం కూడా ఉన్నది. దీనిలో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని ప్రధాన దేవతగా చేసుకొని ఆరాధన చేస్తారు. జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదుల వారు అద్వైత సిద్ధాంతాన్ని జాతికి ప్రబోధించి షణ్మత స్థాపన చేసి షడ్దేవతలను కూడా మనకు అందించారు. ఈ షడ్దేవతల్లో ముఖ్యంగా పంచాయతన ఆరాధన విశేషంగా చెప్పారు. ఆదిత్యం, అంబికా, విష్ణు, గణనాథంచ మహేశ్వరం అని ఈ పంచాయతన దేవతల్లో ఈశ్వరుడు, విష్ణుమూర్తి, గణపతి, సూర్యభగవానుడు, అమ్మవారు ఈ 5గురు ప్రధానంగా ఉంటారు. అయితే ఈశ్వరుడు శైవాన్ని, విష్ణుమూర్తి వైష్ణవాన్ని, అమ్మవారు శాక్తేయాన్ని, గణపతి గణాపత్యాన్ని, సూర్యనారాయణమూర్తి సౌరాన్ని ఆయా మతాలకు ప్రధాన దేవతలుగా ఉంటే, కౌమారానికి ఉన్నటువంటి దేవత ఎవరు, ఎక్కడ ఈయన ఆరాధన ఉంటుంది అని మనం పరిశీలిస్తే, నడిచే దేవుడైనటువంటి ఆ పేరు కలిగినటువంటి కంచి పరమాచార్య స్వామి వారు, చంద్రశేఖర సరస్వతి స్వామి వారు చెప్పారు, ఏ కార్యక్రమాన్ని ప్రారంభించినా ముందుగా దీపారాధన చేస్తాం, ఆ దీపంలోనే జ్యోతిస్వరూపుడిగా సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు అని చెప్పారు. అంటే సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన స్తోత్రపూర్వకంగా చేసిన, విగ్రహం లేకపోయినా దీపం పెట్టి ఆ దీపంలో సుబ్రహ్మణ్య స్వామిని చూస్తూ ఆరాధన చేయమని, ఆ దీపంలోనే సుబ్రహ్మణ్యుడి యొక్క మూర్తిని దర్శించమని, ధ్యానించమని కూడా పెద్దలు చెబుతూ ఉన్నటువంటి విషయం ఇది. సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించినట్లయితే పుత్ర, మిత్ర, కళత్ర, దాస, దాసీ, జన, విజ్ఞాన సంపదలన్నీ కూడా ఆయన కరతలామలకంగా మనందరికీ అందజేస్తాడు. అటువంటి ఆషాఢమాసంలో షష్ఠి తిథి నాడు, అందున శుక్రవారం, జగదంబ అయినటువంటి జగన్మాత పరాశక్తి అధిష్టానంగా ఈనాడు ప్రత్యేకంగా ఆరాధించబడేటటువంటి రోజు కాబట్టి, ఏదైనా అమ్మవారి దేవాలయంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామిని కనుక దర్శించి ఆయన స్తోత్రం చేసి ఆయన అర్చన చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలాలు మనకి ఆ సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహిస్తాడు. అటువంటి ఆ సుబ్రహ్మణ్య నామస్మరణ పురస్సరంగా సమస్త శుభాలు అందరికీ సిద్ధించాలని ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహయోగం అంశంలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఈ రోజున ఏ దిక్ప్రయాణం లాభకరమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం వల్ల విశేష శుభ ఫలితాలు కలగబోతాయో, ఏ రాశి వారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్లయితే ఆ కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణమైనటువంటి లాభకరంగా ముగుస్తాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య ఈ రోజుకి మాత్రం అదృష్ట సంఖ్యగా పరిణమించబోతుందో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు శుద్ధ షష్ఠి, శుక్రవారం, నక్షత్రం ఉత్తర ఫల్గుని, మధ్యాహ్నం 2 గంటల 54 నిమిషాల వరకు, తదుపరి హస్త.
ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు, వృషభంలో గురువు, మిథునంలో రవి, కర్కాటకంలో బుధ శుక్రులు, కన్యలో చంద్ర కేతువులు, మీనంలో రాహువు, కుంభంలో వక్రీకరించిన శని ఉన్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి శుభ అశుభ ఫలితాల్ని క్రమంగా తెలుసుకుందాం. ముందు మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించి చూస్తే వ్యాపారంలో అమోఘమైన లాభాన్ని సంపాదించాలనే ఆలోచనతో ఆ రంగంలో నిపుణులైన వారితో సంప్రదింపులను చేస్తూ కనిపిస్తారు. తప్పక వ్యాపార అభివృద్ధి కోసం ప్రయత్నాల్ని ముమ్మరం చేసుకుంటారు కూడా. ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఉండేలాగా ఉద్యోగాన్ని నిర్వహించుకోగలుగుతారు. సంపూర్ణ సంయమన భావంతో పై అధికారుల్ని, తోటి ఉద్యోగుల్ని, క్రింది ఉద్యోగుల్ని ఒకటిగా చేయగలుగుతారు. రుణానికి సంబంధించిన ఆలోచన ఏమాత్రమూ ఉండదు. ఇచ్చిపుచ్చుకోవడాలనేవి ఏమాత్రమూ లేకుండా ఉండగలుగుతారు. మొగమాటం లేకుండా మాట్లాడగలుగుతారు. సమస్యలు రాకుండా ఉండేలా తప్పనిసరిగా తగినటువంటి ఉపాయాన్ని ఎన్నుకుంటారు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు లక్ష్మీదేవిని గంధ జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి ఉంటుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 2. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు. శారీరకంగా తాత్కాలికమైనటువంటి అనారోగ్య భావంతో ఉంటారు. మిత్రులు, సన్నిహితులు, హితులైనటువంటి వారందరూ అనుకూలిస్తూ ఉంటారు. భగవంతుని దయ వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా రోజులు అలా దొర్లిపోతూ కనిపిస్తాయి. ఇంతకుముందు ఏవైనా శస్త్రచికిత్సలు కానీ మోకాళ్ళకి లేదా శరీరానికి సంబంధించిన ఇతర భాగాలకి చేయించుకుని ఉన్నట్లయితే ముందు చూపుతో ప్రవర్తించడం మంచిది. అవి తిరగబెట్టకుండా ఉండేలా ఎప్పటికప్పుడు సరైనటువంటి పరీక్షల్ని చేయించుకుంటూ ఉండడం అవసరం. ముఖ్యంగా కుటుంబంలో ఉన్నటువంటి విద్యార్థులు, అంటే కుటుంబంలో ఉన్న సంతానం విద్యార్థి దశలో ఉంటే వారికి చక్కని అనుకూలత గోచరిస్తోంది. అవివాహితులైనటువంటి వారికి వివాహాలు అయ్యే అవకాశం చాలా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని పంచపుష్ప జలంతో అభిషేకించినట్లయితే అందరినీ అనుకూలింపజేస్తాడు. వాయవ్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసొచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగస్తులకి పై ఉద్యోగులతో కాస్త ఇరకాటం ఉంటూ ఉంటుంది. పై ఉద్యోగులు పై ఉద్యోగులతో ఒక మాట, వీరితో ఒక మాట మాట్లాడే కారణంగా కొద్ది చిరాకుగా అనిపించవచ్చు. ముఖ్యంగా వ్యాపారాన్ని చేస్తూ ఉండేటువంటి వారికి వ్యాపార స్థలంలో మరింత ఎక్కువసేపు గడపవలసిన అవసరం ఉండేటువంటి కారణంగా కుటుంబంలో సాంసారికమైనటువంటి ఇబ్బందులు కొన్ని వచ్చే అవకాశం గోచరిస్తోంది. వివాహం కానటువంటి వారికి వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే తప్పక అనుకూలించే అవకాశం బలంగా గోచరిస్తోంది. నిరుద్యోగులైనటువంటి వారికి ఉద్యోగ ప్రాప్తి, అలాగే విద్యార్థులైనటువంటి వారికి విద్యా పాఠవ ప్రతిభ ప్రదర్శన ద్వారా అనుకూలమైనటువంటి ఫలితాలు లభించే అవకాశం గోచరిస్తోంది. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు శంకరునికి బిల్వ జలంతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే ఏ విధమైన అశుభ అవకాశము లేకుండా చేస్తాడు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే స్థిరాస్తుల్ని బాగా పెంచాలనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు. నూతన వ్యక్తుల పరిచయం బాగా కలుగుతుంది. నమ్మకమైనటువంటి వారితో కలిగిన ఆ పరిచయం ద్వారా ఆ ఉన్నటువంటి భూమిని ఏదో అభివృద్ధి చేసేటువంటి సంస్థకి ఇవ్వాలని, తద్వారా నెలసరి ఆదాయాన్ని ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటారు. కుటుంబంలో ఉండేటటువంటి సంతానంతో ఈ విషయాన్ని చర్చించినప్పుడు వారు కూడా అంగీకరించడం అనేది చెప్పుకోదగ్గటువంటి అంశం. ప్రభుత్వానికి కట్టవలసినటువంటి పన్నులన్నింటినీ సకాలంలో చెల్లించడం శ్రేయస్కరం. లేని పక్షంలో ముందు నాటికి రుణం వచ్చే అవకాశం కొద్ది దూరం కావచ్చు. రుణాన్ని తీసుకోవడం అనేది ఖచ్చితంగా ప్రభుత్వం నుండి తీసుకోవడమే మంచిది తప్ప ప్రైవేటు వ్యక్తులని స్వీకరించడం ఏమాత్రము సరైనది కాదు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు
ఆంజనేయ స్వామిని ఇక్షురసం చెరకు జలంతో అభిషేకించినట్లయితే పరమ సంతోషపడ్డ ఆయన ధైర్య సాహసాల్ని అందజేస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలిస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, శారీరకంగా సుఖంగా కూడా ఉంటారు. అయితే స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఏ విషయంలోనూ చేయలేకుండా ఉండొచ్చు. ముఖ్యంగా బ్యాంకులో పనిచేసేటటువంటి వారు, అలాగే వాహనాన్ని నడిపేటటువంటి వారు, అదే తీరుగా తోటల్ని పెంచడమే తమ వృత్తిగా చేస్తూ తద్వారా జీవనాన్ని సాగించేవారు జాగ్రత్తగా ఆలోచించి మాత్రమే వ్యవహరించుకోగలగాలి. ఏ విధమైనటువంటి వ్యయ ఆధిక్యం అంటే ఖర్చు పెరిగినప్పటికీ కూడా దానికి తట్టుకోగలగాలి తప్ప ఖర్చు పెరిగిందనే అభిప్రాయంతో కానీ వెంటనే వెనక్కి వచ్చినట్లయితే చాలా ఇబ్బంది పడే అవకాశం గోచరిస్తోంది. అప్పుని తీసుకోవడం, అప్పుని ఇవ్వడం అనే 2 పనుల్ని చేయకుండా ఉండడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా కుటుంబంలో సంతానం ఇంకా విద్యార్థి దశలోనే ఉన్నట్టయితే వారి విద్యా అభివృద్ధి కోసమని ఎక్కువ శ్రమని చేయాల్సిన అవసరం వీరికి ఉందనే యథార్థాన్ని గుర్తుంచుకోగలగాలి. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వరునికి చందన జలంతో అభిషేకాన్ని చేసినట్లయితే ఆయన ఆకస్మిక ధనప్రాప్తిని ఇస్తాడు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మానసికంగా ఉత్సాహంగా ఉంటారు, శారీరకంగా దృఢంగా ఉంటారు, ఎవరి నుండి ఏ మాట పడకూడదనేటటువంటి పరిస్థితిలో ఉంటారు, సౌమ్యమైనటువంటి విధానంలో ఉంటూ ఉంటారు, వ్యావసాయికమైనటువంటి భూమిని కొనాలనే ఆలోచనతో ఉంటారు. కానీ అంతలోనే నిరుత్సాహం కలిగేటటువంటి కారణంగా ఆ ఆలోచనని విరమించుకుంటారు. మొత్తం ఉండేటటువంటి బంధువులందరితోనూ మిత్రులందరితోనూ కలిసి వినోద విహారయాత్ర చేయాలి అని భావిస్తారు. కానీ తాత్కాలికంగా ఆ ప్రయాణం వాయిదా పడే అవకాశం గోచరిస్తోంది. కుటుంబానికి సంబంధించిన విషయాల్ని యథా ఆలాపంగా అంటే ఏదో మాటల తొందరలో చెప్పేయడం అనేది మాత్రము సరి కానే కాదు. ప్రత్యేకంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది శారీరకమైనటువంటి అనారోగ్యం అన్నట్లయితే వెంటనే వైద్యుల ద్వారా మధ్యమ పరీక్షను చేయించుకోవడం అవసరం. మరింత వైద్య సహాయం అవసరం అన్నప్పుడు మాత్రమే విశేషమైనటువంటి వైద్యానికి వెళ్ళడం ఉత్తమం. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు పద్మావతీదేవిని శుద్ధ జలంతో అభిషేకించడం ద్వారా మానసికమైనటువంటి ఉత్సాహాన్ని పొందగలుగుతారు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 8. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే మాటలో కాఠిన్యం కనిపిస్తూ ఉంటుంది, ఎక్కువ ఆలోచన చేస్తూ ఉంటారు. ఎక్కువ ఆలోచన చేసినటువంటి కారణంగా ఆర్థికమైనటువంటి వ్యయం పెరుగుతూ గోచరిస్తుంది. సంతానానికి సంబంధించిన చదువు విషయంలో తీవ్రమైనటువంటి శ్రద్ధని ఇష్టాన్ని చూపిస్తూ ఉంటారు. తద్వారా సంతానాన్ని ఎక్కువగా శారీరకంగా హింసించే అవకాశం కూడా గోచరిస్తుంది. అది ఏమాత్రము సరి కానే కాదు. శరీరానికి సంబంధించినటువంటి అనారోగ్యం ఏమాత్రమూ రాదు, కానీ తాత్కాలికంగా శరీర అనారోగ్యం కలుగుతుందనే అభిప్రాయంతో వృద్ధులైనటువంటి తల్లిదండ్రులకి లేదా అత్తమామలకి లేదా ముఖ్యులైనటువంటి వారికి తగినటువంటి పర్యవేక్షణ కోసం ఓ వ్యక్తిని ఏర్పాటు చేయడం ఎంతైనా మంచిది. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు హయగ్రీవుణ్ణి పసుపు జలంతో అభిషేకించడం ద్వారా కొత్తవైనటువంటి అనుకూల ఆలోచనల్ని పొందగలుగుతారు. పశ్చిమ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా మెల్లగా కోలుకుంటూ కనిపిస్తారు, మానసికంగా చాలా దృఢంగా ఉంటూ ఉంటారు. చిన్న పని కూడా ఎక్కువ సొమ్ముని ఖర్చు పెడుతూ గోచరిస్తారు. అంత సొమ్ము వ్యయం చేయాల్సిన అవసరం లేదనే యథార్థం తెలిసినప్పటికీ కూడా ఆ వ్యయాన్ని తగ్గించుకునేటువంటి విధానం వారి చేతిలో ఉండకపోవచ్చు. శత్రువులు అనేటువంటి వారు ఉన్న కారణంగా వారు వ్యాపారాన్ని తగ్గించేటువంటి ఆలోచనతో వ్యతిరేక ధోరణిలో ఉంటూ ఉంటారు. కాబట్టి ఆలోచించుకుని మాత్రమే వ్యాపారాన్ని
తప్పించుకునేందుకు ప్రయత్నాన్ని చేయాలి. అనవసరమైనటువంటి విరోధాన్ని, అనవసరమైనటువంటి వాగ్ వివాదాన్ని తెచ్చుకోవడం ఏమాత్రం సరి కాదు. ఈ రాశి వారితో మౌనంగా ఉండిపోవడం మంచి తప్ప ప్రతిస్పందించడం ఏమాత్రం సరైనటువంటి పని కాకపోవచ్చు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుడిని ఆరాధించడం ద్వారా కొత్తమైనటువంటి బుద్ధి ఉపాయాల్ని పొందగలుగుతారు. వాయువేదిక ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనురాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే సర్వత్రా అనుకూలత గోచరిస్తూ ఉంటుంది. పై అధికారులు క్రింది వారిని చాలా చక్కనైనటువంటి ధోరణిలో చూసుకుంటూ కనిపిస్తారు. క్రిందివారు తమ క్రింది వారిని, తోటి ఉద్యోగుల్ని కూడా సరైనటువంటి సమన్వయ భావంతో పలకరిస్తూ గోచరిస్తారు. ఏ పనిని చేసినప్పటికీ కూడా శుభావంగా ముగిసే అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకి తాము అనుకున్నటువంటి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది. నిరుద్యోగులకి అనుకున్న ఉద్యోగం లభించే అవకాశం కూడా గోచరిస్తోంది. ఏ విధమైనటువంటి మాట తొందరతనము లేకుండా స్త్రీజనంగా ఉన్నట్లయితే కుటుంబం ఐకమత్యంతో ఉండే అవకాశం తప్పక ఉండి తీరుతుంది. ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి అప్పులు, వాటికి సంబంధించినటువంటి వడ్డీలు తప్పక వారికి చెల్లించేటటువంటి కారణంగా చెప్పుకోదగ్గటువంటి ఇబ్బందులు ఏమీ ఈ రాశి వారికి ఈ రోజున ఉండవు. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీ నృసింహస్వామికి ఫల రసాలతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే ధైర్య సాహసాలు సొంతం అవుతాయి. తూర్పు దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 3. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే అనుకున్న పనులన్నీ క్రమంగా వెనక్కి వెళ్ళిపోతూ కనిపిస్తాయి. జాప్యం ప్రతి పనిలోనూ కూడా తప్పనిసరిగా ఉంటుంది. చేసినటువంటి వాగ్దానాన్ని ఏమాత్రమూ నిలుపుకోలేకపోతారు. ఏ పని చేయాలన్నప్పటికీ కూడా వెంటనే చేస్తామని చెప్పిన ఏ ఒక్కరికి కూడా సకాలంలో ఆ పనిని చేయకపోయేటటువంటి కారణంగా అందరిలోనూ పరువు ప్రతిష్ట కొద్ది తక్కువగా ఉండే అవకాశం గోచరిస్తోంది. ఇంతకుముందు తీసుకున్నటువంటి అప్పు ఏదైనా ఉన్నట్లయితే వాటిని తీర్చే విషయంలో కూడా మాట తప్పినటువంటి కారణంగా పరిస్థితి కొద్ది వేరు విధంగా ఉండే అవకాశం బలంగా గోచరిస్తోంది. తండ్రికి సంబంధించినటువంటి ఏ ఆస్తి ఉంటుందో ఆ ఆస్తిని పంచవలసిందిగా మిగిలినటువంటి సోదరుడు అడగడం జరగచ్చు. అప్పుడు అందరితోనూ విభేదించడం కాకుండా అందరితోనూ సర్వసమంగా అంటే సమానమైన భావంతో ఉండడం ఎంతైనా అవసరం. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు రామచంద్రమూర్తిని పంచ పుష్పాలతో అర్చన గాని చేసినట్లయితే సర్వుల అనుకూలత లభిస్తుంది. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు పసుపచ్చన. అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే శారీరకంగా అనారోగ్యం పెరిగే అవకాశం గోచరిస్తోంది. వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కూడా ధైర్యం ఉండేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది. ఇంతకుముందు ఎవరికో ఇచ్చినటువంటి రుణాన్ని వసూలు చేసుకోవడం కోసం చేసినటువంటి ప్రయత్నం ఒకటి వికటించే అవకాశం ఉంది. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా ఆలోచించుకుని మాత్రమే చేసుకోగలగాలి. ఆరోగ్యం ఓ మాదిరిగా ఉండే అవకాశం గోచరిస్తుంది. స్పష్టంగా గొప్పగా ఉండే అవకాశం లేదు. కాబట్టి వైద్య పరీక్షల్ని తాత్కాలికంగా చేయించుకోవడం ఎంతైనా అవసరం. వాహనాన్ని మార్చాలి అనేటువంటి ఆలోచనకు వస్తారు. అది ఈ రోజుకి సాధ్యపడే అంశం కాకపోవచ్చు. అలాగే యంత్రాన్ని కూడా మార్చాలనేటువంటి ఆలోచనకు వస్తారు. అది కూడా జరిగే అవకాశం ఈ రోజుకి తక్కువ. ముఖ్యంగా వైద్యపరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా అనుకూలంగా ఉండేందుకోసమే ఆలోచించాలి తప్ప ప్రతికూల ఆలోచనతో వైద్య పరీక్షకి వెళ్ళడం మాత్రం సరి కాదు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీకృష్ణుడిని వెన్నతో అభిషేకాన్ని కానీ చేసినట్లయితే ఏ విధమైన శత్రుభావము లేకుండా చేస్తాడు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలన చూస్తే మాట ఖచ్చితంగా తప్పే అవకాశం ఉంది. బాగా ఆలోచించుకుని మాత్రమే మాట్లాడాలి. ఆచి తూచి మాట్లాడడం అవసరం. తీసుకున్నటువంటి అప్పుని సకాలంలో తీర్చనటువంటి కారణంగా అనవసరమైనటువంటి పత్రాలు వచ్చే అవకాశం గోచరిస్తుంది. దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి అయితే ఔషధ సేవని వెంటనే ప్రారంభించడం
అవసరం. కుటుంబంలో ఉండేటువంటి స్త్రీజనంలో కాస్త మాట ధోరణి పెడుసుగా ఉండేటువంటి కారణంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం గోచరిస్తుంది. దేవాలయానికి సంబంధించినటువంటి ఆధిపత్యానికి సంబంధించి పదవి కానీ వచ్చినట్లయితే స్వీకరించకుండా ఉండడం మంచిది ఈ రాశి వారికి. ఈ రోజున చేసేటటువంటి ప్రతిపన్ని కూడా అందరికీ తెలిసి చేయడం మంచిది తప్ప ఏకపక్ష నిర్ణయాన్ని చేయడం, సరహస్యంగా చేయడం, దానివల్ల కుటుంబమే విచ్ఛిన్నమయ్యే అవకాశం గోచరిస్తుంది. ఆలోచించి మాత్రమే ప్రయత్నించాలి. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు కళ్యాణ వెంకటేశ్వర స్వామికి చందన జలంతో అభిషేకాన్ని చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు సుఫలమవుతాయి. దక్షిణ దిక్కు ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 3. ఇది ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. శుక్రవారం సందర్భంగా ద్వాదశ రాశుల వారికి సర్వ ఫలితాలు అనుకూలంగా ఉండాలని ఆ లక్ష్మీదేవిని ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. మహిళామణులు ఎదుటివారికి ఎట్టి పరిస్థితుల్లో కొన్ని వస్తువులు ఇవ్వకూడదు. ఆ వస్తువులు ఏంటి? మహిళామణులు ఎదుటివారికి కొన్ని వస్తువులు ఇచ్చినట్లయితే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఆ వస్తువులేంటో నేటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. మహిళలు ప్రతిరోజు కూడా కుంకుమ భరిణలో ఉన్నటువంటి కుంకుమ బొట్టు తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయితే ఎదుటివారికి కుంకుమ బొట్టు పెట్టేటప్పుడు మాత్రం ప్రత్యేకమైనటువంటి భరిణలో ఉన్నటువంటి కుంకుమ తీసి వాళ్ళ కుంకుమ బొట్టు పెట్టాలి. వాళ్ళు ప్రతిరోజు కుంకుమ పెట్టుకోవటానికి ఉపయోగించే కుంకుమ భరిణలో ఉన్న కుంకుమను తీసి ఎదుటివారికి బొట్టు పెట్టకూడదు. అలాగే చాలామంది మహిళలు తలలో పువ్వులు ధరించిన తర్వాత ఎవరైనా స్నేహితులు కానీ బంధువులు కానీ వచ్చినట్లయితే తలలో ఉన్నటువంటి పువ్వులు కొన్ని తీసి ఎదుటి వాళ్ళకి ఇస్తూ ఉంటారు. అలా ఇస్తే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. బంధువులు కానీ స్నేహితులు కానీ వచ్చినప్పుడు విడిగా ఉన్న కొన్ని పూలు తీసి మాత్రమే ఇవ్వాలి. మహిళలు ధరించినటువంటి పూలు ఎట్టి పరిస్థితుల్లో ఎదుటివారికి ఇవ్వరాదు. అదేవిధంగా మహిళలు ప్రతిరోజు కూడా కాటుక తప్పనిసరిగా పెట్టుకోవాలి. అయితే వాళ్ళు ఉపయోగించేటటువంటి కాటుకను ఎదుటివారికి ఇవ్వరాదు. ఎదుటివారికి కాటుక ఇవ్వాలనుకుంటే ప్రత్యేకమైనటువంటి కాటుక డబ్బాలో ఉన్న కాటుకను మాత్రమే ఇవ్వాలి. మహిళలు తప్పనిసరిగా మట్టి గాజులు ధరించాలి. అయితే అత్యవసరమైనప్పుడు ఎవరికైనా గాజులు ఇవ్వవలసి వస్తే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గాజులు ఇవ్వవచ్చు, కానీ వాళ్ళు ధరించినటువంటి గాజులు ఎదుటివారికి ఇవ్వరాదు. బంగారు గాజులు కానీ మట్టి గాజులు కానీ అత్యవసరమైనప్పటికీ మహిళలు వాళ్ళు ధరించిన గాజులు తీసి ఎదుటివారికి ఇవ్వకూడదు. అదేవిధంగా నల్ల పూసలు. చాలామంది మహిళలు అత్తగారు కోడలకు కానీ కోడలు అత్తగారికి కానీ ధరించినటువంటి నల్ల పూసల దండ ఇస్తూ ఉంటారు. అలా ఇవ్వటం ద్వారా లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. ఎవరైనా సరే మహిళలు వాళ్ళు ధరించేటటువంటి నల్ల పూసలు ఎదుటివారికి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరాదు. ఈ ప్రత్యేకమైన వస్తువుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే దానం కోసం మాత్రమే నువ్వుల నూనె కానీ నువ్వులు కానీ ఎదుటి వాళ్ళకి ఇవ్వటం, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవటం చేయాలి తప్ప మామూలుగా నువ్వులు ఇవ్వటం, నువ్వుల నూనె ఇవ్వటం అనేవి చేయకూడదు. ధనియాలు కూడా మహిళలు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. అలాగే ఉప్పు, పప్పు, చింతపండు ఇలాంటివి కూడా ఎదుటి వారికి ఉచితంగా ఇవ్వకూడదు. చింతపండు, మిరపకాయలు ఇచ్చేటప్పుడు వాటిని క్రింద ఉంచి తీసుకోమని చెప్పాలి. సాయంకాలం పూట పాలు, పెరుగు ఎదుటి వాళ్ళకి ఇవ్వకూడదు. ఉదయం పూట ఇస్తే ఎలాంటి దోషము ఉండదు. అదేవిధంగా మహిళామణులు ఎవరైనా సరే దూది కానీ అదేవిధంగా ఒత్తులు కానీ ఉప్పు కానీ ఉచితంగా ఇవ్వటం, ఉచితంగా తీసుకోవటం చేయకూడదు. కాబట్టి ఈ ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మహిళలు లక్ష్మీ కటాక్షానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే రేపు శనివారం, శని భగవానుడికి ప్రియమైనవి లోహపు వస్తువులు. లోహంతో చేసినటువంటి ఉంగరాలు ధరించడం ద్వారా ఎలాంటి విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో రేపటి పరిష్కారాలు అనే అంశంలో పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.